తెలంగాణలో కరోనా కలకలం నెలకొంది. హైదరాబాద్ కూకట్పల్లిలో డాక్టర్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ సూచిస్తోంది. ఇవాళ ఒక్కరోజే దేశవ్యాప్తంగా 23 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 247 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడులో కొత్త కేసులు నమోదయ్యాయి. వాళ్ళు ఒక్కరోజే దేశవ్యాప్తంగా 23 కేసులు నమోదవగా తెలంగాణలో ఒక కేసు నమోదైంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, మొదటి కేసు తెలంగాణలో నమోదైంది. కూకట్పల్లిలో ఒక డాక్టర్ కు కరోనా పాజిటివ్ అయినట్టుగా సమాచారం అయితే అందుతుంది. అయితే దేశవ్యాప్తంగా సైతం ఈ రోజు 23 కొత్త కేసులు నమోదు కాగా దాదాపు 247 కేసులు యాక్టివ్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. తమిళనాడు, తెలంగాణతో సహా తమిళనాడు, మహారాష్ట్రలో కూడా ఈ కరోనా కేసులు నమోదవడం అనేది కాస్త కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. వైద్య ఆరోగ్య శాఖ కూడా దీనిపైన ఒక ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని ఒక ఇండికేషన్ సైతం ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఢిల్లీ ఆరోగ్య శాఖ సైతం ప్రజలను అప్రమత్తం చేసినటువంటి సందర్భం చూసుకోవచ్చు. కోవిడ్-19 భద్రతా ప్రోటోకాల్ పాటించాలంటూ కూడా హెచ్చరికలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటి కేసు ఈ టర్మ్ లో నమోదైనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. అయితే కరోనా గతంలో వచ్చినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ ప్రోటోకాల్స్ పాటించారో అదే విధమైనటువంటి ప్రోటోకాల్స్ పాటించి కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇటీవల కొద్ది రోజుల నుండి కూడా కరోనా కేసులు అయితే దేశవ్యాప్తంగా నమోదవుతున్నటువంటి సందర్భం. అందులో మే 19 నుండి ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. మే 19 నుండి నేటి వరకు చూసుకున్నట్లయితే మొత్తం దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కేసులు నమోదు కాగా ఇందులో దాదాపు 23 కేసులు ఈ ఒక్కరోజే నమోదవడం మాత్రం కొంత సంచలనంగా రేపుతుంది. అయితే ఇది పెద్దగా బలహీనంగానే ఈ వైరస్ అనేది ఉంటుంది అంటూ వైద్య ఆరోగ్య శాఖ అయితే చెప్తున్నటువంటి సందర్భం. ఇతర రోగాలు ఏవైనా ఉన్నప్పుడు మాత్రమే దీని ప్రభావం ఎక్కువగా చూపించే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్నట్టు వైద్యులు, నిపుణులు అయితే చెప్తున్నటువంటి సందర్భం చూడొచ్చు. అయితే కరోనా కలకలం రేపుతున్నటువంటి సందర్భంలో పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉంటే బాగుంటుందన్న చర్చ కూడా వైద్య ఆరోగ్య శాఖ నిపుణుల నుండి హెచ్చరికలు అయితే వస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ అజయ్.